గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం మల్టిపుల్ యాంగిల్స్లో ట్రిగనామెట్రీలో మల్టిపుల్ యాంగిల్స్ ఇంతకుముందు ఆల్రెడీ మనం సైన్ 2a వాల్యూ అండ్ కాస్ 2a వాల్యూ అలాగే ట్యాన్ 2a వాల్యూ ఫార్ములాస్ నేర్చుకున్నాం. వాటి యొక్క డెరివేషన్ కూడా నేర్చుకున్నాం. సైన్ 2a అంటే 2 సైన్ ఏ కాస్ ఏ, ఇది ఒక ఫార్ములా. అలాగే కాస్ 2a ఫార్ములా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దీన్నే ఇంకా 3 టైప్స్గా నేర్చుకున్నాం. కాస్ స్క్వేర్ ఏ అలా మొత్తం 3 టైప్స్ ఉన్నాయి దీంట్లో ఫార్ములాస్. మళ్ళీ సపోజ్ ట్యాన్ 2a ఫార్ములా 2 ట్యాన్ ఏ బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ. మళ్ళీ దీని సైన్లోకి ఇవన్నీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఒకవేళ అవి కావాలనుకుంటే వీడియో నెంబర్ 3 ఉంటుంది, ఆ వీడియోలో చూడండి. ఓకే, ఈరోజు మనం మల్టిపుల్ యాంగిల్స్లో భాగంగా సైన్ 3a వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సైన్ 3a ఈజ్ ఈక్వల్ టు, నేను సైన్ 3a ఏం రాస్తున్నా అంటే సైన్ 3a ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ ఏ, ఇలా రాయొచ్చు కదా. 2a ప్లస్ ఏ, సైన్ 3aని 2a ప్లస్ ఏ, దీని మొత్తం 3a అవుతుంది. సో నేను అదే 3aని సైన్ 2a ప్లస్ ఏ రాస్తున్నాను. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా కూడా నేర్చుకున్నాం. దీని యొక్క డెరివేషన్ కూడా వచ్చింది. ఓకే, సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. ఇది చూస్తే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా రూపంలో ఉంది. అంటే సైన్ 2a ప్లస్ ఏ, అంటే ఏ బి తీసుకున్నట్టయితే సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ, అంటే సైన్ 2a ఇంటూ కాస్ బి, అంటే కాస్ బి అంటే బి మీన్స్ కాస్ ఏ అవుతుంది ఇక్కడ. కాస్ ఏ ప్లస్ అలాగే కాస్ ఏ మీన్స్ కాస్ ఆఫ్ 2a ఇంటూ సైన్ ఆఫ్ బి మీన్స్ ఏ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సైన్ 2a ఫార్ములా ఏంటి? ఆల్రెడీ మనకి ఇక్కడ సైన్ 2a ఫార్ములా ఇక్కడ ఉంది. 2 సైన్ ఏ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ. సైన్ 2a ఫార్ములా టూ సైన్ ఏ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ప్లస్ కాస్ 2a ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, ఇది రాయొచ్చు. ఓకే, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఇది కాస్ 2a ఫార్ములా ఇంటూ సైన్ ఏ ఉంది కాబట్టి సైన్ ఏ రాయండి. ఓకే, సైన్ ఏ ఉంది కాబట్టి సైన్ ఏ. ఇక్కడ చూడండి, 2 సైన్ ఏ ఇది కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. 2 సైన్ ఏ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఇది కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ సైన్ క్యూబ్ ఏ. ఇప్పుడు చూస్తే 2 కాస్ స్క్వేర్ ఏ 2 సైన్ ఏ కాస్ స్క్వేర్ ఏ సైన్ ఏ, ఈ రెండు సేమ్ ఉన్నాయి. మొత్తం 3 సైన్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ క్యూబ్ ఏ. ఓకే, ఇప్పుడు మనం 3 సైన్ ఏ, ఈ కాస్ స్క్వేర్ ఏని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. ఎందుకంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకు కావాల్సింది కాస్ స్క్వేర్ ఏ కాబట్టి కాస్ స్క్వేర్ ఏని ఇక్కడ నుంచి సైన్ స్క్వేర్ ఏని తీసుకొచ్చినట్లయితే దీనికి ప్లస్ ఉంది. కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఓకే, కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. సో నేను అదే రాశాను. కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ క్యూబ్ ఏ. ఇక్కడ 3 ఇంటూ
3 sin a into 1, 3 sin a minus 3 sin a into sin square a అంటే 3 sin cube a minus sin cube a. That means 3 sin a minus 3 sin cube a, 3 sin cube a minus 3 sin cube a, మొత్తం 4 sin cube a. ఇది ఫార్ములా. sin of 3a is equal to 3 sin a minus 4 sin cube a. అలాగే మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి cos of 3a ఫార్ములా నేర్చుకుందాం. cos of 3a మీన్స్ cos 2a ప్లస్ a. ఇది cos a b ఫార్ములా ఉంది. cos a ప్లస్ b. cos of a ప్లస్ b మనకు ఆల్రెడీ తెలుసు. a ప్లస్ b. cos of a ప్లస్ b is equal to cos a cos b మైనస్ sin a sin b. ఇది ఫార్ములా. cos of a ప్లస్ b is equal to cos a cos b మైనస్ sin a sin b. ఇక్కడ cos of 2a ప్లస్ a. cos of 2a మీన్స్ ఇక్కడ a, ఇది a, ఇది b అనుకున్నట్టయితే cos a of a ప్లస్ b is equal to cos a అంటే cos 2a, cos b అంటే cos a మైనస్ sin of a అంటే sin 2a, sin b మీన్స్ sin of a. ఓకే, cos 2a is equal to cos square a మైనస్ sin square a. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. cos 2a is equal to cos square a మైనస్ sin square a. cos a ఉంటుంది ఇలా. నెక్స్ట్ sin 2a ఫార్ములా 2 sin a cos a, 2 sin a cos a ఇంటూ sin a ఆల్రెడీ ఉంది. ఇది చూడండి, cos square a ఇంటూ cos a, cos cube a మైనస్ cos sin square a ఇంటూ cos a. ఇక్కడ 2 sin square a cos a అవుతుంది. ఓకే, ఇది మొత్తం కలిపితే దట్ ఈక్వల్ cos cube a మైనస్ 3 sin square a ఇంటూ cos a. ఇక్కడ sin square a ఈజ్ ఈక్వల్ టు sin square a ప్లస్ cos square a. sin square a ప్లస్ cos square a ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే sin square a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos square a రాయొచ్చు కదా. 1 మైనస్ sin square a. ఇక్కడ sin square a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos square a రాయొచ్చు. అయితే cos cube a మైనస్ 3 ఇంటూ sin square a ప్లస్లో 1 మైనస్ cos square a బ్రాకెట్ క్లోజ్ ఇంటూ cos a. ఇక్కడ cos cube a మైనస్ 3 ఇంటూ 1 3 cos a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 cos cube a, cos cube a 3 cos cube a మొత్తం 4 cos cube a మైనస్ 3 cos a. ఇది cos ఆఫ్ 3a ఫార్ములా. ఓకే, cos ఆఫ్ 3a ఫార్ములా ఏంటి? 4 cos cube a మైనస్ 3 cos a. అలాగే tan ఆఫ్ 3a ఫార్ములా కూడా రాయొచ్చు. tan ఆఫ్ 3a ఫార్ములా tan ఆఫ్ 2a ప్లస్ a. దట్ మీన్స్ tan 2a ప్లస్ tan a. ఇది tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఉంది. tan ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఇది ఫార్ములా tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా. అదేవిధంగా
ఇది ఏ ఇది బి అనుకున్నట్టయితే ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి అంటే ట్యాన్ 2a ప్లస్ ట్యాన్ ఏ బై 1 మైనస్ ట్యాన్ ఆఫ్ 2a ఇంటూ ట్యాన్ ఏ. మళ్ళీ ఇక్కడ ట్యాన్ 2a ఫామ్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ ట్యాన్ 2e ట్యాన్ ఆఫ్ 2a ఫామ్లో మనకు ఆల్రెడీ తెలుసు 2 ట్యాన్ ఏ బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ. ఇది కూడా మనకు ఆల్రెడీ తెలుసు ట్యాన్ 2a ఫార్ములా. ఓకే, ఇక్కడ ట్యాన్ ఆఫ్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 ట్యాన్ ఏ బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ ట్యాన్ ఏ బై 1 మైనస్ 2 ట్యాన్ ఏ బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఇంటూ ట్యాన్ ఏ. ఇప్పుడు కామన్ తీస్తే దీని ఎల్సిఎం 1, ఇక్కడ ఎల్సిఎం 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఇంటూ 2 ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఇంటూ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ కింద కూడా సేమ్, కింద కూడా 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ కామన్ వస్తుంది ఇక్కడ 1. అయితే 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ 2 ట్యాన్ స్క్వేర్ ఏ ఉంటుంది. ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ ఏ ట్యాన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు చూడండి ఈ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ క్యాన్సిల్. 2 ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ క్యూబ్ ఏ బై 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ ఏ. మొత్తం చేసే 3 ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ క్యూబ్ ఏ బై 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ ఏ. ఇది ట్యాన్ ఆఫ్ 3a ఫార్ములా. ఇవి ఫార్ములాస్ కాస్ 2a సైన్ 3a కాస్ 3a ట్యాన్ 3a. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని హాఫ్ యాంగిల్స్ ఫార్ములాస్ రాయొచ్చు. అది ఎలా చూడండి, మనకు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి రాస్తాను ఫార్ములాస్ అన్ని. సైన్ ఆఫ్ 2a సైన్ 2a ఈజ్ ఈక్వల్ 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. కాస్ ఆఫ్ 2a దట్ మీన్స్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ tan ఆఫ్ 2a 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. అలాగే సైన్ ఆఫ్ 3a ఫార్ములా. సైన్ 3a ఫార్ములా ఏంటి ఇక్కడ చూడండి, 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ. అలాగే కాస్ ఆఫ్ 3a ఫార్ములా మనకి ఏమొచ్చింది 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ 3 కాస్ ఏ. నెక్స్ట్ ట్యాన్ ఆఫ్ 3a ఫార్ములా ఏమొచ్చింది 3 ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ క్యూబ్ ఏ బై 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ ఏ. దీంట్లో నుంచి ఈ ఫార్ములాస్ నుంచి హాఫ్ యాంగిల్ ఫార్ములాస్, ఇవి మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ అంటారు. మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ 2 ఇంటూ ఏ, ఇక్కడ 3 ఇంటూ ఏ, 3 మల్టిపుల్, ఇది 2 మల్టిపుల్ యాంగిల్స్. అలాగే హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ అంటే a/2 ఫార్ములాస్ ఏమవుతాయి, సో అవి చూద్దాం. ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ సైన్ 2a అన్నప్పుడు సైన్ ఏ 2 సైన్ ఏ కాస్ ఏ. సైన్ ఏ ఇక్కడ 2a ప్లస్లో ఏ ఉంది, అప్పుడు 2 ఇంటూ సైన్, ఇక్కడ 2a ఉంటే ఇక్కడ ఏ అయింది, అంటే ఇక్కడ ఏ ఉన్నప్పుడు a/2, 2 సైన్ a/2 కాస్ a/2. ఇది హాఫ్ యాంగిల్ ఫార్ములా అంటారు. ఓకే, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ 2 సైన్ a/2 కాస్ a/2, ఇది హాఫ్ యాంగిల్ ఫార్ములా. అలాగే కాస్ ఏ ఫార్ములా
కాస్ స్క్వేర్ ఏ బై టూ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై టూ. ఇది కాస్లో హాఫ్ యాంగిల్ ఫార్ములా. నెక్స్ట్ ట్యాన్ ఏ ఫార్ములా 2 tan ఏ బై టూ బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై టూ. నెక్స్ట్ అలాగే దీంట్లో సైన్ ఆఫ్ ఏ 3 మల్టిపుల్లో చూడండి. సైన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 3 సైన్ ఏ బై 3 మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ బై 3. ఇది సైన్ ఏ 3 మల్టిపుల్లో. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఏ బై 3 మైనస్ 3 కాస్ ఏ బై 3. నెక్స్ట్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 tan ఏ బై 3 మైనస్ ట్యాన్ క్యూబ్ ఏ బై 3 బై 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ ఏ బై 3. ఇది సబ్ మల్టిపుల్ కాదు, ఇది హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ అంటారు. హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ఇన్ ట్రిగనోమెట్రీ. ఇది మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ ఇన్ ట్రిగనోమెట్రీ. మల్టిపుల్ యాంగిల్స్లో సైన్ 2a కాస్ 2a 3 tan 2a ఉంటుంది. అలాగే సైన్ 3a కాస్ 3a tan 3a. అలాగే హాఫ్ యాంగిల్ ఫార్ములాలో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2. tan ఏ ఈజ్ ఈక్వల్ 2 tan ఏ బై 2 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 2. అలాగే సైన్ ఏ కాస్ ఏ tan ఏ ఇది హాఫ్ యాంగిల్ ఫార్ములా కాదు, ఇది 1/3 యాంగిల్ ఫార్ములా అంటారు దీన్ని. ఓకే, 3 సైన్ ఏ బై 3 మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ బై 3. సో అలాగే కాస్ ఏ అలాగే tan ఏ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ లాస్ ఆఫ్ సైన్స్ ఫార్ములాస్ ఉంటాయి. లా ఆఫ్ సైన్స్ ఫార్ములాస్ వీటి యొక్క డెరివేషన్ ఏందో చూద్దాం. లా ఆఫ్ సైన్ ఫార్ములాస్ అంటే సపోజ్ ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి. దీన్ని లా ఆఫ్ సైన్ ఫార్ములాస్ అంటారు. ఇవి ఎలా వచ్చాయో దీని యొక్క డెరివేషన్ చూద్దాం. మనకు ఆల్రెడీ సైన్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. సపోజ్ ఇక్కడ బి ఏ ఇది సి అనుకోండి. బి దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది హైపోటనస్, ఇది ఇక్కడ యాంగిల్ థీటా అయితే ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. ఓకే, ఇక్కడ థీటా ఉంది కదా. ఇప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. సపోజ్ దీని ఆపోజిట్ సైడ్ని మనం ఎక్స్ అనుకుందాం ఫర్ అవర్ కన్వీనియన్స్, దీన్ని వై అనుకుందాం, దీన్ని జెడ్ అనుకుందాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ అంటే ఎక్స్ బై జెడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సైన్ సి తీసుకోండి. నెక్స్ట్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఒకవేళ థీటా ఎక్కడ ఉన్నట్టయితే ఇది సైన్ సి ఆపోజిట్ సైడ్ వై అవుతుంది, హైపోటనస్ జెడ్ అంటే వై బై జెడ్. సపోజ్ సైన్ బి ఇక్కడ థీటా ఉందనుకోండి, థీటాకి ఆపోజిట్ ఈ బీకి ఆపోజిట్ సైడ్ ఏంది హైపోటనస్ అవుతుంది. హైపోటనస్ మీన్స్ జెడ్, దట్ ఈక్వల్ జెడ్ బై హైపోటనస్ ఏంది మళ్ళీ అది కూడా జెడ్ కాబట్టి జెడ్ బై జెడ్. ఇప్పుడు చూడండి, సపోజ్ దీన్ని ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి, జెడ్ కాకుండా. ఇప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి, సైన్ సి ఈజ్ ఈక్వల్ టు బి బై సి అండ్ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సి. ఇక చూడండి, ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఏ బై సి. ఇందులో నుంచి సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై సైన్ ఏ రాయొచ్చు. అలాగే సైన్ బి ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సి, దట్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు సి బై
సైన్ బి. ఓకే, నెక్స్ట్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ సారీ ఇక్కడ బి, యా ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది బి ఏ సి, సికి ఆపోజిట్లో సి, ఏకి ఆపోజిట్లో ఏ, బికి ఆపోజిట్లో బి. ఇప్పుడు చూడండి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. సైన్ బి ఈజ్ ఈక్వల్ టు బికి ఆపోజిట్లో బి బై బి, దట్ బి ఈజ్ ఈక్వల్ టు బి బై బి. నెక్స్ట్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ సి, ఇక్కడ సి ఉన్నప్పుడు సి బై బి, దట్ ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ సి బై సి. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు, ఇవి అన్నీ సేమ్ ఉన్నాయి చూడండి, బి ఈజ్ ఈక్వల్స్ ఇవన్నీ సేమ్. సో దీన్ని బట్టి ఏం రాయచ్చు, ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి. ఇది ఏంటిదంటే లాస్ ఆఫ్ సైన్ ఫార్ములాస్ అంటారు. లాస్ ఆఫ్ సైన్ ఫార్ములా ఏంటి, ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి. ఇది లాస్ ఆఫ్ సైన్ ఫార్ములాస్. అలాగే నెక్స్ట్ లాస్ ఆఫ్ కొసైన్ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. లాస్ ఆఫ్ కొసైన్ ఫార్ములాస్, ఇవి ఎలా వస్తాయి చూడండి. సపోజ్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినట్టయితే ఇది బి, ఇది ఏ, ఇది సి. సికి ఆపోజిట్లో ఉన్నది సి, ఏకి ఆపోజిట్లో ఉన్నది ఏ, బికి ఆపోజిట్లో ఉన్నది బి. ఇలా తీసుకున్నప్పుడు కొసైన్ ఫార్ములా చూడండి. ఇక లా ఆఫ్ కొసైన్ ఫార్ములా చూడండి. లాస్ ఆఫ్ కొసైన్ ఫార్ములా, సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకోండి. దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్, స్మాల్ క్యాపిటల్ ఏ బి సి ట్రయాంగిల్. ఇక్కడ బి నుంచి ఒక ఆల్టిట్యూడ్ ఉంది, ఆల్టిట్యూడ్ ఎట్ ఇది ఓ అనుకోండి. ఓబి ఈజ్ అన్ ఆల్టిట్యూడ్ ఫర్ ది ట్రయాంగిల్ ఏబిసి. సో ఏకి ఆపోజిట్లో ఉన్నది స్మాల్ ఏ, సికి ఆపోజిట్లో ఉన్నది స్మాల్ సి, అండ్ ఇది ఇక్కడ నుంచి వచ్చేసి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే, ఇది మొత్తం బి అయితే ఇది వచ్చేసి బి మైనస్ ఎక్స్, ఇది బి మైనస్ ఎక్స్. ఇన్ ట్రయాంగిల్ BOC is a right angle triangle. Then BOC is a right angle triangle. In a triangle BOC, using Pythagoras formula, a square is equal to, ఇది h అనుకున్నట్టయితే హైట్ h అనేది h స్క్వేర్ ప్లస్ b మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, b మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే h స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ a మైనస్ b ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2bx. అలాగే ఇన్ ట్రయాంగిల్ ఏబిఓ నుంచి ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, ఇది రైట్ యాంగిల్. దాంట్లో నుంచి సి స్క్వేర్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీని నుంచి హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు. సపోజ్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ 2 అయితే ఇక్కడ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ హెచ్ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ మీన్స్ సి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2bx. అయితే ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, సీక్వెన్స్లో బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bx. ఇక్కడ మనకు 2bx కదా, ఈ ఎక్స్ నుంచి ఇక్కడ సపోజ్ మనం ఏ స్క్వేర్ వాల్యూ రాస్తున్నాం. ఏ స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ ఏ దగ్గర చూడండి, ఏ దగ్గర యాంగిల్ ఉన్నట్లయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఒకవేళ టీటా అయినట్లయితే టీటాకి ఇది ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ టీటా ఉన్నట్టయితే ఇక్కడ ఎడ్జసెంట్ యాంగిల్ హైపోటనస్ ఉన్న రేషియో ఏంది, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై సి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, సి కాస్ ఆఫ్ ఏ. ఆ ఎక్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bx మీన్స్ సి కాస్ ఆఫ్ ఏ. ఇది లాస్ ఆఫ్ కొసైన్ ఫార్ములా. అలాగే బీ స్క్వేర్ రాయొచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ రొటేషన్ బేస్ ఏ 2ac కాస్ ఆఫ్ బి. అలాగే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ ఆఫ్ సి. ఇవి కొసైన్ రూల్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్లాసెస్ నెక్స్ట్ క్లాస్ చూద్దాం. రిమైనింగ్ మొత్తం దాదాపు ట్రిగనోమెట్రీలో ఇంటర్మీడియట్ వరకు మనకు ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయో దాదాపు అన్నిటి యొక్క డెరివేషన్ వచ్చింది. వీడియోస్ క్లియర్గా విన్నట్లయితే మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. క్వశ్చన్కి ఎగ్జాంపుల్ కాకుండా అన్ని ఏ డెరివేషన్ ఎలా చేయాలి, ఫార్ములాస్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాస్కు బట్టి పట్టడం కాకుండా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఫార్ములా ఎలా డెరివేట్ అయింది, సో ఎలా వచ్చింది. సపోజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనే ఫార్ములా మనం నేర్చుకున్నాం. అది ఎలా వచ్చింది అనేది నేర్చుకుంటేనే ఈజీగా అవుతుంది. సో ట్రిగనోమెట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫార్ములాస్ మనము చూడడం జరిగింది. ఈజీ వే మెథడ్లో డెరివేషన్ కూడా నేర్చుకోవడం జరిగింది. అన్నీ చూడండి, అన్ని వీడియోస్ చూడండి, ఒకదానికొకటి లింకప్ ఉంటుంది. ట్రిగనోమెట్రీ అనేది లింకప్ చాలా లింక్ ఉంటుంది. ఏ వీడియో మిస్ అయినా కానీ లింక్ అనేది చాలా అంటే మనకు అర్థం కాదు. అన్ని వీడియోస్ చూస్తే నీట్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. రిమైనింగ్ క్లాసెస్ మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.